सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन సో ఎలా అనిపిస్తుంది అంటే అయోధ్య రామ మందిరంలో పెట్టి ఇక్కడ భక్తులు అక్కడికి వెళ్ళని భక్తులు ఇక్కడ చూసే భాగ్యం కల్పించారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నాం, బాగుంది. చూసినట్టే ఉంది. అనిపించిందా? అయోధ్య వెళ్ళారమ్మా మీరు? వెళ్ళామండి, 2 సార్లు వెళ్ళాం. సేమ్ అక్కడ ఇక్కడ ఒకలాగే అనిపిస్తుంది? అక్కడ ఇక్కడ ఒకలాగే ఉంది. మేము ఇప్పుడు వచ్చాం, మరి లాస్ట్ లో మొత్తం లైటింగ్ అంతా తీసారట కదా, బాగానే ఉంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మాది ఇక్కడ విశాఖపట్నం. చాలా బాగా చేశారు. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి కూడా మీరు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ముందుగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇది ఎవరు సెట్టింగ్ చేశారో నాకైతే తెలియదు, కానీ సెట్టింగ్ చేసిన వాళ్ళకి అయోధ్య రామయ్య మాకు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. చాలా చాలా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, అదే అంటున్నాను, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏదైనా మంచి పని చేయాలి. ఆ మంచి పనిలో ఇది ఒక పెద్ద మంచి పని. చాలా చాలా, ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఇలాంటి సేవ చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞత. నా పేరు శ్రీదేవి అండి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము వైజాగ్ లో. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే అయోధ్య ఒరిజినల్ అయోధ్యను చూసినట్లే ఫీలింగ్? ఒరిజినల్ మేము చూడలేదు కాబట్టి న్యూస్ లో అట్టా చూడడమే. చాలా బాగా సెట్ చేశారండి, అంతా కూడా చాలా బాగుంది. సాటిస్ఫైడ్. అంటే వచ్చేటప్పుడు ఇబ్బందులు ఏమైనా? అలా ఏం లేదు, మేము కొంచెం లేట్ నైట్ వచ్చాం కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం అది ఏం లేదు. చాలా బాగుంది. లోపలికి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా నచ్చిందండి, చాలా బాగుంది. అంటే చాలా మంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ పెట్టారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా లాంగ్ నుంచి వచ్చాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను నర్సీపట్నం నుంచి వచ్చాను. సో చూసినందుకు చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. మేము దొండపర్తి అండి, అందరం లలిత నగర్ లలిత మండలి గ్రూప్ మాదందరిది. సో ఎలా అనిపించింది? అయోధ్య వెళ్ళారా మీరు? అయోధ్య వెళ్ళామండి, కట్టక ముందు వెళ్ళాం. సో ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చాక? అయోధ్యను చూసే ఫీలింగ్ వచ్చిందా మీకు? అయోధ్యను చూసి ఫీలింగ్ వచ్చి వెంటనే అయోధ్య వెళ్ళాలనిపిస్తుంది. అయోధ్య వెళ్ళాలనిపిస్తుంది. సో ఎలా ఉందమ్మా లోపలికి వచ్చేటప్పుడు? ఇబ్బందులు ఏం లేవు కదా? లేదండి, మేము అంటే అందుకే లేట్ గా వచ్చాము. స్వామి కిరీటం కొద్దిగా బాగాలేదు, అది కూడా మేము చెప్పాము వాళ్ళకి, వాళ్ళు రేపు మారుస్తాం అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమందరం ఎలా అనిపించింది రాములవారి విగ్రహం చూసాక? రాములవారి విగ్రహం చాలా కళగా అక్కడ చూసినట్టుగా అనిపించింది. మేము అక్కడైతే చూడలేదు, ఇక్కడ చూసాం. అక్కడ ఉండే అర్చకులను కూడా అయోధ్య నుంచే తెప్పించారంట. అవునండి, అదే వాళ్ళకి తెలుగు రాదు చెప్పారు, అది అయోధ్య నుంచి వచ్చామని చెప్పారండి. ఎలా అనిపించిందమ్మా మీ అందరికి? చాలా బాగుందండి. అయోధ్య వెళ్ళలేదని ఫీలింగ్ లేదు. దానికి తోడు మా విశాఖపట్నంలో బీచ్ దగ్గర కట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా, ఇవాళ అందులో పౌర్ణమి, అయోధ్య రాముడిని అక్కడ చంద్రుళ్ళ అమ్మవారిని కూడా చూసుకుంటూ చాలా మనసుకు ఆహ్లాదం పొందామండి. మేము ఇక్కడికి వచ్చి లలిత పారాయణం కూడా చేసుకున్నామండి. మేము లలితానగర్ నుంచి వచ్చాము, లలిత పారాయణం చేసుకున్నాం, అయోధ్య రాముడిని చూసాము. చక్కగా మాకు అయోధ్యలో పైన అయోధ్యలో నన్ను ఫీల్ బాగా వచ్చింది. ఈ రోజు ఇక్కడ పారాయణ ఇలా చేసుకున్నందుకు మాకు చాలా అదృష్టం, ఆనందం. నేను అయోధ్య వెళ్ళాను, రాముడిని చూశాను. ఆ రాముడు అంతా ఇలాగే ఉంది, కిరీటం ఒకటే. అర్చకులతో కూడా నేను మాట్లాడాను, చాలా హ్యాపీ వేసింది. ఆ కట్టడి కరెక్ట్ గా సేమ్ యాస్టీస్ అలా తీసుకొచ్చాను. సేమ్ అదే అలాగే వచ్చింది. ఆ ఫీల్ వచ్చింది. వెళ్ళలేని వాళ్ళు పెద్దోళ్ళు కూడా వచ్చి చక్కగా సేవించుకోవడానికి చాలా బాగుంది. చాలా బాగుందండి. విశాఖపట్నంలో ఇలా కట్టడం ఇదే మొదటిసారి. అది సముద్రం ఒడ్డున, అది సముద్రం ఒడ్డున కట్టేసరికి మన సోమనాథ్ దగ్గర అక్కడ సముద్రం ఒడ్డునే ఉంటది సోమనాథ్ టెంపుల్. ఇక్కడ ఇలా కట్టేసరికి నాకైతే మనసులోని ఒక తెలియని తన్మయత్వం, ఆ దేవుని చూడగానే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అసలు నేను ఇక్కడ వీళ్ళందరూ, మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో అందరూ తమ రేస్ చేయండి అన్నారు. చూసిన తర్వాత వెంటనే నాకు ఈ రోజు పౌర్ణమి ఇక్కడికి వస్తున్నాం అన్న ఆనందం వేసి మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పేసాను, నేను రావడం లేట్ అవుతుంది, మీరు ఏం కంగారు పడకండి, నేను ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసాను. నాకైతే ఇంకా కళ్ళంతా ఆనంద బాష్పాలు,
ఒక తెలియని తన్మయత్వం, ఒక భక్తి భావం అంత బాగా అనిపించిందండి నాకు. సో మీరు ఎంత టైంకి వచ్చారమ్మా ఇక్కడికి? మేము 9:15 సుమారు 10:30 అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నామండి. మేము అందరం కలిసి పారాయణం చేసుకున్నాం, లింగాష్టకం చదువుకున్నాం, రాముడికేమో మంగళారతి పాడాం, ఇన్ని చేసాం కదా. హ్యాపీగా ఇప్పుడు వెళ్తే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా బ్యాడ్ థాట్ అయితే మన మనసులో బ్యాడ్ థాట్ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నాం కదా, ఆ రాత్రి అంతా కూడా ఆ ఫీలింగ్ అలాగ ఉంటది. కానీ నాకైతే రోజు రావాలనిపిస్తుంది. మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి సుందరకాండ రోజు పారాయణ చేస్తాం, మా గ్రూప్ అంతా. ఆ అవకాశం మాకు ఇస్తారేమో ఇంకా అడుగుదాం అనేసి ఒక రోజు ఇక్కడికి వచ్చి చేసుకున్నాం. అంటే అలా స్టేజ్ మీద కాకుండా ఇక్కడ స్వామి గారు తెల్లవారు 5 గంటలకి బాగుంటదని మేము అనుకుంటున్నాం. 1 అవర్ ఇచ్చినా చాలు మాకు. ఓకే, చెప్పండి సార్. అంటే అలా స్టేజ్ మీద కాకుండా స్వామి దగ్గర నా ఫోన్ నంబర్ చెప్పిన 9700364684 అమ్మాజీ వచ్చి ఒక రోజు మేము అప్పుడే 15 సంవత్సరాల నుంచి. అవునా? దేవుడిని చూసావా? ఎవరా దేవుడు? ఎవరు? చాలా హ్యాపీగా అనిపించిందా చూసినందుకు? ఓకే, ఎవరెవరు వచ్చారు? నేను, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మమ్మీ, పిన్ని. వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావా? తమ్ముడేది? ఏం పేరు తమ్ముడి పేరు? హరి అక్షరం. రాముడి పేరే వాటి నీ పేరేంటి? హరి అక్షరం. అవునా? చూసావా? రాముని చూసావా? హ్యాపీగా అనిపించిందా? చెప్పు. అవునని చెప్పు. అవును. సో ఎలా అనిపించింది మేడం? మీరు అయోధ్య వెళ్ళారండి? లేదు, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అక్కడికి వెళ్ళలేకపోయాం, ఇక్కడికి వచ్చామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనిపించింది. ఒరిజినల్ అయోధ్యకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఫుల్ సాటిస్ఫై అయ్యాం. వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యండి? లేదు, ఫ్రీగానే వచ్చాం. రాముల వారిని చూసాక మీ ఫీల్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అలా చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవాలనిపించింది. చూసాక ఒరిజినల్ అయోధ్యకి వెళ్ళాలనిపించిందా మీకు? వెళ్ళాలనిపిస్తుంది, కానీ హాఫ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయాము. ఇంకా హాఫ్ అక్కడ ఫుల్ఫిల్. చూసావా దేవుడిని? ఏ దేవుడు అక్కడ ఉన్నది? ఏ దేవుడు? హనుమాన్. ఇంకా రామ. చూసా కదా, హ్యాపీగా అనిపించిందా? ఎవరెవరు వచ్చారు? మా డాడీ, మా మమ్మీ. లేదు, మీ మమ్మీ, మీ డాడీ? సందీప్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి. సో ఎలా అనిపించింది సార్? ఒరిజినల్ అయోధ్యను చూసినట్లు అనిపించిందా? అంటే అయోధ్య వెళ్ళారండి? అయోధ్య అంటే అలా ఫీల్ వచ్చిందా మీకు? అయోధ్య ఎలా ఉంటదేమో అనిపించింది? ఫీల్ వచ్చింది. సో ఎలా ఫీల్ అయ్యారు? ఆ రాముల వారి విగ్రహం చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందా. చాలా బాగుంది. సో ఎలా అనిపించింది? విజయనగరం నుంచి వచ్చారు కదా, వైజాగ్ లో లోపలికి వచ్చినప్పుడు వే అంతా బాగా చూసుకున్నారు, బాగానే పంపిస్తున్నారు? అంతా బాగానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. సో టికెట్ తీసుకుని లోపలికి తీసుకుని పేరేంటి? సంతోష్. మీరంతా ఒకటేనా? ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. సో ఎలా అనిపించింది దేవుడు? చాలా బాగుంది. సో అంటే మీరు అయోధ్య వెళ్ళారండి? లేదండి. సో అయోధ్య వెళ్ళలేదు. సో ఒరిజినల్ అయోధ్య ఎలా ఉంటది అనమాట, సేమ్ సెట్ అనమాట వేశారు. సో రాముల వారి విగ్రహం కూడా సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలానే ప్రతిష్ఠింపజేశారు. అక్కడ ఉండే పంతులను కూడా, 2 పంతులను కూడా అయోధ్య నుంచే తెప్పించారు. సో మీకు ఎలా అనిపించింది? సగం అయోధ్యను చూసినట్లు ఫీల్ వచ్చింది? ఫీల్ వచ్చింది కొంచెం. అమ్మ ఎలా అనిపించింది? రాముల వారిని చూసాక మీకు ఎలా అనిపించింది? ఫీలింగ్ ఎలా అనిపించింది? సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము శ్రీకాకుళం నుండి వచ్చాము. అంటే ఒరిజినల్ అయోధ్య చూసారు సార్ మీరు? అయోధ్య చూడలేదండి, అయోధ్యలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘననే